టీచర్ పై కోపంతో ఆమెను చంపేయడానికి కొంతమంది స్టూడెంట్స్ పెద్ద ప్లానే వేశారు. టీచర్ను ఎలా చంపాలి అంటూ ముందు నెట్లో బాగా సెర్చ్ చేశారు. అయితే ఆ స్టూడెంట్స్కు ఓ ఐడియా వచ్చింది. టీచర్ను ఎవరికి అనుమానం రాకుండా బాత్రూంలో చంపేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఇంకేముంది, అదే ప్లాన్ అమలు చేశారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ ప్లాన్ మాత్రం రివర్స్ అయింది. కట్ చేస్తే పోలీసులు ఎంటర్ అయ్యారు. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్పై కక్ష పెంచుకొని ఆ టీచర్ను చంపాలని చూశారు 8th క్లాస్ చదివే 5 స్టూడెంట్స్. టీచర్ను చంపడానికి ఆన్లైన్లో ఓ వీడియోను చూశారు. సోడియంను నీటితో కలిపినప్పుడు పేలుడు సంభవిస్తుందని ఆ పిల్లలు తెలుసుకున్నారు. సో ఈ ఐడియా ఏదో బాగుందని ఆ పిల్లలు టీచర్ వాష్రూమ్కి వెళ్లే టైంలో బాత్రూంలో ఉండే నీటి తొట్టెలో అంటే అవుట్లెట్లో సోడియంను కలిపారు. ఆ తర్వాత టీచర్ ఎప్పుడు వాష్రూమ్కి వెళుతుందా అని ఎదురు చూస్తూ నిల్చున్నారు. కానీ ఇక్కడే ఇంకో షాకింగ్ ఘటన జరిగింది. పిల్లల ప్లాన్ బెడిసి కొట్టింది. వాష్రూమ్లోకి టీచర్ ఎప్పుడు వస్తుందా అని పిల్లలు ఎదురు చూస్తూ ఉండగా అనుకోకుండా అదే వాష్రూమ్లోకి ఓ 4వ క్లాస్ అమ్మాయి వెళ్ళింది. ఆ అమ్మాయి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్లష్ బటన్ నొక్కగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఆ అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్కూల్ సిబ్బంది డోర్స్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉంది. ఆమెను హాస్పిటల్కు తరలించగా పరిస్థితి మరీ విషమంగా ఉందని తెలిసింది. ఇక పేలుడు కారణమైన ఈ 5 స్టూడెంట్స్ను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు.